ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక చిన్నబ్బాయి ఉండేవాడు. అతనికి అడవికి వెళ్ళడం, చిన్న చిన్న జంతువులను చూడడం చాలా ఇష్టం. కానీ అతనికి ఒకటి మాత్రమే భయం. స్పైడర్. ఎప్పుడైనా గోడ మీద, చెట్టు మీద గాని, పుస్తకాల్లో గాని స్పైడర్ కనిపిస్తే రాము వెంటనే అయ్యో అని కేక వేసి పారిపోతాడు. ఒక రోజు రాము వారి ఇంటి వెనక ఉన్న చిన్న తోటలో ఆడుకుంటూ ఉండగా ఒక పెద్ద గాలివాన వచ్చింది. చెట్లు ఊగిపోయాయి. పువ్వులు నేల మీద పడ్డాయి. రాము భయపడి ఇంటి లోపలికి వెళ్ళబోతుండగా ఒక చిన్న చప్పుడు విన్నాడు. ఆ శబ్దం వెదికితే ఒక చిన్న స్పైడర్ తన వల చెదిరిపోయి నేలమీద పడిపోయి కష్టపడుతూ ఉంది. రాము మొదట భయపడ్డాడు. కానీ ఆ స్పైడర్ చాలా చిన్నగా, బలహీనంగా కనిపించింది. అది ఏమీ చెయ్యలేక కాళ్ళు కదిలిస్తూ సహాయం కోరుతున్నట్టు అనిపించింది. రాము గుండెలో ఏదో కదిలింది. ఇది కూడా ఒక చిన్న జీవం కదా, దీనికి సహాయం చేయాలి అని అనుకున్నాడు. ధైర్యం చేసి ఒక చిన్న కర్ర తీసుకుని స్పైడర్ని జాగ్రత్తగా ఒక ఆకుపైకి ఎత్తాడు. ఆ మేరకు స్పైడర్ అతన్ని కుట్టలేదు, ఏమీ చేయలేదు. అది నెమ్మదిగా ఆ ఆకుపై నిలబడి తన వల దగ్గరికి వెళ్ళింది. కొన్ని నిమిషాల తర్వాత రాము ఆశ్చర్యపోయాడు. స్పైడర్ తన చిన్న కాళ్లతో కొత్త వల నేసడం మొదలుపెట్టింది. చిన్న చిన్న తాళ్లలా కనిపించే దారాలను బయటకు తీసి ఆ వలను అద్భుతంగా, వేగంగా నేస్తోంది. రాము కళ్ళు మెరుస్తూ చూశాడు. వావివి ఎంత కష్టపడి పని చేస్తాయో నాకు తెలియదే అని తనలో తాను అనుకొన్నాడు. చాలా త్వరలో స్పైడర్ కొత్త వల పూర్తి చేసుకుంది. రాము వైపు తిరిగి చూస్తున్నట్టుగా ఒకసారి కదిలింది. రాముకు అది ధన్యవాదాలు చిన్న మిత్రమా అని చెప్పినట్టుగా అనిపించింది. అప్పటి నుంచి రాము స్పైడర్లను చూసి ఇక భయపడలేదు. ప్రతి జంతువు, ప్రతి పురుగు కూడా ప్రకృతిలో ఒక పని చేస్తుందని, వాటిని ఇబ్బంది పెట్టకూడదని అర్థం చేసుకున్నాడు. ఆ రోజు రాము ఒక ముఖ్యమైన విషయానికి నేర్చుకున్నాడు. ధైర్యం అంటే కేవలం పోరాడటం కాదు, అర్థం చేసుకోవడం కూడా. చిన్న జీవులను ప్రేమగా చూసినప్పుడే మనసు నిజంగా పెద్దదవుతుంది.